జయంతి, ఇలా అవమానించడానికేనా నువ్వు నా వెంట వచ్చింది? ఏమండి, నేను మాట్లాడుకో. ఇంత బాధపడ్డానికి అక్కడ ఏం జరిగిందని? ఆయన ఏమనుకున్నాడో ఏమో. ఏమండి, అది కాదండి. చైతి, అందరి ముందు అవమానపరిచి ఇప్పుడు బతిమాలుతున్నావు. చేసింది చాలు. హలో, అవును నందిని, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా? బెంగళూరు నుంచి అక్క. అక్క, నా వాయిస్ మర్చిపోలేదు కదా? నా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు నీ పెళ్లి వాయిదా వేసిండాల్సిందక్క. నీకు అసలు విషయం తెలుసా? నేను నీ పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. శ్యామ్, డోంట్ డిస్టర్బ్. కాదు, అది నా ఫ్రెండ్ శ్యామల. బావగారు లేరా? ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. నాకు సంతోషంగా ఉంది నందిని. ఎగ్జామ్ జాగ్రత్తగా రాయాలి. అలాగే కా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. బాయ్ అక్క. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏయ్, త్వరగా రా. నేను డ్రాప్ చేసిన తర్వాత నేను క్లబ్కు వెళ్ళాలి. ఏ, 5 నిమిషాలు లేట్ అయినంత మాత్రానా క్లబ్ లో నీ పేరు తీసేయర్లే. వి షుడ్ ఆల్వేస్ కీప్ పంక్చువాలిటీ. నువ్వు వెళ్తుంటావే, అలాంటి యోగా సెంటర్ కాదు అది. తప్పకుండా విఐపీలందరూ కలుసుకునే కాస్మోపాలిటన్ క్లబ్ అది. అర్థమైందా? విఐపీలు మాత్రమే కాదుగా, అక్కడ హై సొసైటీ అమ్మాయిలు కూడా ఉంటారు. త్వరగా వెళ్ళు. కోప్పడికే నా రాణి. రా, వచ్చి కూర్చో. రా. నువ్వు తప్పుకో. ಬುದ್ಧಿ ಇಲ್ಲಿ ಇರಬೇಕು, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಬೇಕು.
ఇల్లిగే No. ఇల్లిగే ఇల్లిగే ఇద్దరే నిజమే ఏర్పాటు చేస్తాను కానీ జయంత్ ఉండకుండా వెళ్ళిపోయింది. మినిస్టర్ కొడుకు ఆ జయంతిని మనం తప్పించినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు విరోధిగా మారితే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు. వాడి తాత అడ్డుపడ్డా సరే కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఇంతకు ముందు రప్పించినట్టే బెంగళూరు నుంచి ఇద్దరు కాల్గాల్సిన రప్పిస్తే రప్పించాలా వద్దా అన్నది మనం వాడు వచ్చాక నిర్ణయిద్దాం. అది తెలివి చూపించాడో నేను వాడిని వదిలిపెట్టను. నువ్వురా. రామ్మా. జాగ్రత్తమ్మా. ఇలా ఇవ్వు. నేను లేనని రోజు పార్టీలు జరుగుతున్నాయా? తెలీదమ్మా, నేను ఇవాళే వచ్చాను. అమ్మా మెల్లగా మెల్లగా. జాగ్రత్త. అమ్మా. అమ్మాయి, విజయ్కి ఏమైనా తినడానికి పెట్టు. ఉదయం అనగా వచ్చాడు, బాగా ఆకలేస్తూ ఉండొచ్చు. అలాగే. అమ్మా నీకేం కావాలి? నాకిప్పుడు ఏమీ వద్దు, ఆ. నువ్వు వెళ్ళు. ఏయ్ రా జూలీ. వద్దు, 2 రోజులాగా వస్తానని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళావు 2 రోజులు? అది తర్వాత చెప్తాను, నువ్వు ఇంట్లోకి రా. నేను రాను, నాకు భయం. దేవికి అమ్మ దగ్గర ఉంది, ఎవరూ చూడరు. నీకు బహుమతి ఇస్తాను రా. విజయ్. ఆ? ఛ. ఆ చదువుకునే పిల్లకి సైకిల్ అవి చేసి ఎందుకు నువ్వు ఇలా చెడగొట్టాలని చూస్తున్నావు? అబ్బాయి గారికి త్వరగా పెళ్లి చేయమని నాన్నగారితో చెప్తాలే. నేను విషయం చెప్తే మీరు కోప్పడరు కదా? ఏంటి? అది మనం మా ఇంట్లో ఉందామండి. ఇక్కడేంటి ప్రాబ్లం? ఈ కాలంలో మనకి ఇలాంటి సహాయం ఎవరు చేస్తారు? వర్మగారితో ఉంటే ఇలాంటివి ఎన్నో పొందొచ్చు. పొందండి.
కానీ దయచేసి నన్ను బలి చేయకండి. నువ్వు అనవసరంగా వర్మగారిని అపార్థం చేసుకుంటున్నావు. ఆయనే నా ఈ స్థితికి కారణం. దాని కృతజ్ఞత చెప్పడానికి భార్యను అతని తాకట్టు పెట్టాలా? అదేగా అంటున్నారు. జయంతి, తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాళ్ళమండి నేను, నా చెల్లెలు. మీరు నన్ను కోరుకున్నప్పుడు జీవితంలో అనుభవించిన కష్టాలకు విమోచనం కలిగిందనుకున్నాను. వద్దు గోపి, మనకు అతని సహాయం వద్దు. అతడు మనల్ని వంచిస్తాడు. చాలు. నీకేం తెలుసు వర్మగారి గురించి? మీతో స్నేహం కాకముందే అతని నిజస్వరూపం చూసిందాన్ని నేను. ఇప్పటికైనా మీకు అది చెప్పలేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. వర్మగారు నీకు ముందే తెలుసా? అవును, వర్మ. అతని రూపం నేను ఎప్పటికీ మర్చిపోను. కొన్నేళ్లకు ముందు ఈ వర్మ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడు మా నాన్న. నా ఉద్యోగం కోసం నన్ను తీసుకొని మా నాన్న వర్మ దగ్గరకు వెళ్ళాడు.